ఇంట్లో పని మనిషిని కదా, ఎన్నాళ్ళుంటాను? పని మానేసి వెళ్ళిపోతున్నాను. పని మనిషివా? నువ్వు పని మనిషివేంటి సరసు? ఎవరన్నారా మాట చెప్పు, వాళ్ళ సంగతి చెప్తాను. ఒకరేంటి అందరూ అనుకుంటున్నారు. అందరూ అంటే ఎవరు? ఎవరన్నారు? నిన్నంత మాట అన్న వాళ్ళని విడిచిపెట్టాను, షూట్ చేసి పారేస్తాను. చెప్పేస్తుందా ఏంటి? చెప్పు సరసు, ఎవరన్నారు? ఎవరంటే ఎవరి పేరు చెప్పను? ఒకరు కాదు, అందరూ అదే అంటున్నారు. సరసు, సరసు తాతయ్య ఉందమ్మా. తాతయ్య నేను మీతో మాట్లాడాలి. ఇప్పుడు కాదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరసు, తాతయ్య. అమ్మా సరసు, సరసు. ఇప్పుడు చూసిన సరసు సరసు సరసు. సరసు, నిన్నంత మాట ఎవరన్నారో నాకు తెలియాలి. చెప్పు సరసు. ఏం చెప్పాలి? ఎవరి వరకు ఎందుకు? నువ్వే అన్నావు. నేనా? నేనెప్పుడన్నాను? సరసు, నేనెప్పుడైనా అన్నానా? అన్నావు. మరి నేను నీకు ప్రేమగా సేవలు చేస్తుంటే లెక్క పెట్టి మరి మా అత్తకి డబ్బులు ఇస్తున్నావు కదా. నేను చేస్తున్న పనులకు డబ్బులు ఇస్తున్నావంటే పని మనిషి కింద లెక్క కదా. నన్ను పని మనిషిని చేసేసావు పెద్దయ్యా. ఓ అదే, దానికా కోపం? సరస్వతి అంటే పని మనిషి కాదు, అమ్మ. నువ్వు మా అమ్మవిరా. అమ్మ చేసే సేవలకి విలగట్టగలమా? మరెందుకు మా అత్తకి డబ్బులు ఇచ్చావు? ఓహో అదే, నీ అవసరాలు బాగోగులు నేను తప్ప ఎవరు చూసుకుంటారు? వాటి కోసమే ఇచ్చాను. ఆ డబ్బుకి ఏ సంబంధమూ లేదు. ఆ డబ్బే కొంతమంది దృష్టిలో నన్ను పని మనిషిని చేసింది పెద్దయ్యా. నీ మనవడేదో నీతో మాట్లాడాలన్నాడుగా, మాట్లాడుకో. వంట మధ్యలో వదిలేసొచ్చా, చేసేసి వెళ్ళిపోతా. ఈ ఇంట్లో ఈరోజు ఇదే నా ఆఖరి వంట. సరసు, సరసు. చెప్పే కాంబరం. గుడ్ మార్నింగ్ మేడం. ఏకాంబరం రిపోర్టింగ్. రిపోర్టింగా? కొత్తగా ఈ రిపోర్టింగ్ ఏంటి ఏకాంబరం? గోదావరి గట్టు మీద పిచ్చి కుక్క ఏమైనా కరిచి మతిపోయిందా ఏంటి? లేదు మేడం, మనం కుక్కల జోలికి వెళ్ళాం, ఆ కుక్కలు మన జోలికి రావు మేడం. నేను సీక్రెట్ ఆపరేషన్ మీద వచ్చాను కదా మేడం. అంటే ఆల్మోస్ట్ ఒక గూఢాచారిలాగా. ఈ సీక్రెట్ ఇక్కడ ఎవరికీ తెలియకూడదంటే మనం కూడా గూఢాచారిలాగే సీక్రెట్ కోడ్లే మాట్లాడుకోవాలి మేడం. ఏకాంబరం, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? సరస్వతిని చూసావా లేదా? అప్పుడే ఎక్కడ మేడం, ఇంకా ఊళ్ళోకే ఎంటర్ కాలేదు. సో మరెందుకు ఫోన్ చేసావు? అంటే ఇక్కడ జరిగే ప్రతిదీ అప్డేట్ చేయాలన్నారు కదా మేడం. ఇప్పుడే ఒక తెంగరోడు సరస్వతి గురించి చెప్తానని చెప్పి 2000 తీసుకుని చెప్పకుండానే వెళ్ళిపోయాడు మేడం. తింగరుడు వాడు కాదు, నువ్వు మేడం. లేకపోతే మరేంటి? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అసలు ఈ విషయం ఊళ్ళో ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా సరస్వతిని తీసుకురా అంటే డబ్బులిచ్చి మరీ ఎంక్వైరీ చేస్తావా? నువ్వు ఎవరు, ఎందుకు అని అడిగితే ఏం చెప్తావు? మేడం, అది నేను చెప్పబోతుండగానే పొరపాటునైనా నా పేరు బయటికొచ్చిందో? రాదు మేడం, అస్సలు రాదు. అసలు మీ పేరు బయటికి రాకుండా, ఇక్కడ ఎవరిని అడగకుండా, నా తెలివితేటలు మొత్తం ఉపయోగించి సరస్వతిని పట్టుకుని 3వ కంటికి తెలియకుండా మీ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాను. చెప్పడం కాదు, సరిగ్గా ఏడ్చి తగలడు. మేడం 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 ఏంటి? ఇప్పుడు 2000 పోయాయని చెప్పాను కదా, అవి కూడా అకౌంట్లో రాసేస్తాను మేడం. నువ్వింకో 2 లక్షలు తగలేసినా ఏమీ అనుకోను.
కానీ ఆ సరస్వతిని తీసుకునే ఆ ఊరు నుంచి బయలుదేరు. ఓకే మేడం, తప్పకుండా మేడం. అంటే ఈ ట్రిప్పులో 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు దొరికిందన్నమాట. ఈ ట్రిప్కి చాలు. చెప్పరా తాత, ఇందాకేదో మాట్లాడాలన్నావు? తాతయ్య మూడ్ అస్సలు బాగోలేదు. ఇప్పుడు చెప్పడం కరెక్టేనా? సరే, చిన్నగా మాట్లాడి చూద్దాం. అదే తాతయ్య, మన పొలాలు సరస్సు మనసు బాధ పెట్టాన్రా. మళ్ళీ సరస్సు అంటాడేంటి? పొలాలని ఏదో చెప్తున్నట్టున్నావు. ఇప్పుడు నీ మూడ్ బాగోలేదు కదా తాతయ్య, తర్వాత చెప్తానులే. సరస్సు మనసు బాధపడుతుంటే నా మనసు ఎలా బాగుంటుందిరా? డబ్బులిచ్చినందుకు సరస్సు బాగా బాధపడినట్టుంది. ఏంటి తాతయ్య ఇది? తను ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అవడం. పని మనుషులు పని చేస్తున్నందుకు డబ్బులు ఇవ్వరా? అందులో ఫీల్ అవడానికే ఉంది. పైగా నువ్వు డబ్బులిచ్చి తిరిగి బతిమాలడం ఏంటి తాతయ్య? పని మనుషుల్లా చూడడం మంచిది. రాహుల్, సరస్వతి పని మనిషి కాదురా, సరస్వతి ఈ ఇంటి మనిషి. సరస్వతి ఏమిటో, సరస్వతికి ఇంట్లో ఉన్న స్థానం ఏమిటో నీకు ముందే చెప్పాను. అయినా నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. ఇంకోసారి అలా అనద్దు. ఒక పని మనిషి కోసం మనవణ్ణి నా మీదే సీరియస్ అవుతున్నారు చూడు. ఇప్పుడు ఈ సరస్వతిని ఎక్కడని పట్టుకోవాలి? ఒక ఫోటో లేదు, అడ్రస్ లేదు. వెళ్ళి పట్టుకురా అని పంపించేసింది మేడం. ఊరు పేరు మాత్రమే చెప్పి మనిషిని పట్టుకురా అంటే ఇదేమన్నా తమాషానా? మళ్ళీ ఈ మాత్రం కూడా చేత కదా అని తిట్లొకటి. కూర్చుని కబుర్లు చెప్పడం కాదు, వచ్చి ఎతికితే తెలుస్తుంది. సైలెన్స్. ఇదిగో, మీరు పెద్దోళ్ళై నంబర్ 1 అయిన తర్వాత మీ ఐస్ క్రీమ్ మీరే కొనుక్కొని తినాలి. అదే నేను కొనిపెట్టాననుకో, సెకండ్ హ్యాండ్ ఐస్ క్రీమ్ అవుతుంది. అర్థమైందా? అసలైనా ఇది సీజన్ కాదురా, అన్ సీజన్, వింటర్ కదా. నెక్స్ట్ సమ్మర్ లో వచ్చినప్పుడు కొనిపెడతానే. బాయ్. మొత్తానికి తప్పించుకున్నాం. ఎవరూ కనపట్టలే. హలో మేషర్, ఒక్క నిమిషం. నేను టైలర్నండి. చిచ్చి, ఏదో జీవితం. ఎక్కడెక్కడోళ్ళందరూ మనకే తగులుతారు. సర్లేండి టైలర్ గారు, ఇక్కడ సరస్వతి గారు ఎక్కడా? ఏ సరస్వతి? ఏ సరస్వతో బి సరస్వతో ఇంటి పేరు తెలియదు కానీ ఇల్లు ఎక్కడో చెప్పండి. మీకే సరస్వతి కావాలో తెలియదు కానీ నాకు తెలిసిన సరస్వతి అయితే ఈ టైంలో ఈశ్వర ప్రసాద్ గారి బంగ్లాలో ఉంటుంది. అంటే ఈశ్వర ప్రసాద్ గారంటే జమీందార్ గారేనా? అవునండి. కన్నతల్లి లాంటి మీ ఊరిని, మీ పల్లెటూరిని వదిలొచ్చారెందుకు? అక్కడికే వెళ్ళండి. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు.
మీ కన్న తండ్రి లాంటి పెద్ద ఆయన క్షమించమని మీ గడప దగ్గరకు వస్తే ఆయన వయసు కూడా విలువివ్వకుండా బయటికి పొమ్మన్నారే, ఇదెక్కడి సంస్కారం? జమీందారు ఈశ్వర్ ప్రసాద్ గారి ఇంటికి వస్తే మేడం పంపించేశారు. ఆయన కోసం ఈ సరస్వతి మేడంని తిట్టింది అంటే ఆ సరస్వతి ఇక్కడ జమీందారు గారింట్లో ఉండే సరస్వతి ఒక్కరే అనుకుంటా. నాకు కావలసింది కూడా ఆ సరస్వతే. కొంచెం అడ్రస్ చెప్పండి. అడ్రస్సా? తిన్నగా వెళ్ళండి. అక్కడ కుడిపక్కకు తిరిగితే రామాలయం వస్తుంది. అక్కడ వెనక్కి తిరగండి. అలా ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి టర్న్ తీసుకొని అక్కడి నుంచి ఎడం వైపుకి తిన్నగా వెళితే అక్కడ పెద్ద గేట్ వస్తుంది. అదే ఈశ్వర్ ప్రసాద్ గారి బంగ్లా. ఇంత చిన్న ఊళ్ళో అంత పెద్ద దారా? ఇప్పుడు రామాలయం దగ్గరికి వెళ్ళాం. తర్వాత మనం ఏమన్నా మర్చిపోతే కదా వెరీ కాన్ఫిడెంట్ గా చెప్పిన చోటికి వెళ్ళిపోగలం. మరి మనమే వెళ్ళిపోదాం. మేడం గారికి అప్డేట్ చేద్దాం. కరెక్ట్. హలో హలో మేడం, ఈ సరస్వతి మీ ఈశ్వర ప్రసాద్ గారి ఇంట్లోనే ఉంటుందా? హలో 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 మేడం, వినిపిస్తోందా? అదే మేడం, ఈ సరస్వతి కోసం అడుగుతుంటే ఎవరో ఒక సరస్వతి ఈశ్వర ప్రసాద్ గారింట్లో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనకు కావలసిన సరస్వతి ఆ సరస్వతి ఒక్కరేనా అని. మేడం, అంటే ఉందనే లేదనే? ఎప్పుడు ఫోన్ చేసినా చెడామడా తిట్టే మేడం ఈసారేంటి అని ఫోన్ పెట్టేశారు? సరస్వతికి ఇంకా కోపం పోలేదా? పోవడానికి ఇదేం కోపం కాదు, బాధ. లేకపోతే పనిచేస్తున్నందుకు నాకే డబ్బులు ఇస్తారా? తప్ప కాదా? తప్పు కాదు సరస్సు. నువ్వేమో ప్రేమతో నాకు అన్ని పనులు చేసి పెడుతున్నావు, నేనేమో బాధ్యతతో డబ్బులిచ్చాను, అంతే కదా? నీకు బాధ్యతలాగే ఉండొచ్చు పెద్దయ్యా, కానీ మిగతా వాళ్ళకి అలా కాదు కదా. పని మనిషిలాగే చూస్తారు. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు. ఎవరా మాట అన్నారో చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను. కొంపదీసి చెప్పేస్తుందా? తాతయ్య దగ్గర ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. అయినా ఎవరేమనుకుంటే ఏంటి సరస్సు, నేనెప్పుడైనా నిన్ను పనమ్మాయిలా చూశానా? పోనీ డబ్బులు ఇవ్వటమే తప్పైతే నీ బాధ్యతల్ని ఏ రకంగా చూడగలను చెప్పు? నీ చెల్లెలతో పాటు ఇక్కడొచ్చి ఉండమంటే ఉండవు. నాన్నకిచ్చిన మాట అత్త దగ్గరే ఉండాలంటావు. మరి నిన్ను చూసుకోవటానికి మీ అత్తయ్యకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఇవ్వటం తప్ప చెప్పు? తప్పు ఒప్పు అవన్నీ నాకేం తెలియదు పెద్దయ్యా. నువ్వే ఉద్దేశంతో ఇచ్చినా నువ్వు డబ్బులు ఇవ్వడం కొంతమంది దృష్టిలో నన్ను పని మనిషిని చేసేసింది. నాకు అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. అయినా ఇప్పుడు మీ మనవడు వచ్చాడు కదా పెద్దయ్యా, ఇంకొద్ది రోజులు పోతే మీ ఇంకో మనవడు కూడా వస్తాడు. ఆ తర్వాత మీ కొడుకు కోడలు మీ ముని మనవళ్ళు కూడా అందరూ వస్తారు. మధ్యలో పరాయి దాన్ని నేనెందుకులే పెద్దయ్యా.
ఇంక నిన్ను నీ మనవడు చూసుకుంటాడులే. అమ్మో, డైరెక్ట్గా నన్నే టార్గెట్ చేస్తుంది. ఇది మామూలుది కాదు. ఇంతకీ నువ్వు అనేదేంటి సరసు? అందరూ వచ్చినంత మాత్రాన నువ్వు పరాయిదానివైపోతావా? ఎంతమంది వచ్చినా కూడా అసలు నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారో చెప్పు? నువ్వే. ఆ మాటకొస్తే నీ తర్వాతే ఇంకెవరైనా. నిజమా పెద్దయ్యా? మరి ఈ విషయం నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరినడిగినా చెప్తారు. అసరే, నువ్వు ఈ పెద్దయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే ఈ పెద్దయ్య ఒక్క క్షణమైనా సంతోషంగా ఉండగలడా? సరే, ఇప్పుడేం చేయమంటావు? ఈ పెద్దయ్య వల్ల నీకు బాధ కలిగుంటే నన్ను క్షమించు. పెద్దయ్యా, ఏంటా మాటలు పెద్దయ్యా? నువ్వు క్షమించమని అడగడం ఏంటి? లేకపోతే ఇంకేం చేయను. నువ్వు కోపం వచ్చి వెళ్ళిపోతాను అంటుంటే. నేనెక్కడికి వెళ్ళిపోతాను పెద్దయ్యా, నిన్ను ఈ ఇంటిని వదిలి? నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావని తెలిసేసరికి నన్ను దూరం చేసినట్టు అనిపించి ఏదో బాధలో అలా అన్నా. అయితే నా మీద నీ కోపం లేదు కదా? కొంచెం ఉండేది, కానీ ఈ ఇంట్లో నేనేంటో నాతో పాటు అందరికీ అర్థమైంది కదా పెద్దయ్యా. ఇప్పుడు కోపం అంతా పోయింది. అమ్మయ్యా, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంది. సరే పెద్దయ్య, వంట అయిపోయింది. లక్ష్మి వడ్డిస్తుంది, నువ్వు మీ మనవడు తినండి. నేను చెల్లికి అన్నం పెట్టేసి వస్తా. అలాగే సరసు, వెళ్ళిరా. ఓహో, పైకి కనిపించదు కానీ టెక్కు బాగా ఎక్కువే. నేను పని మనిషి అని పిలిచాను కదా అని కాదు అని తాతయ్య చేత అనిపించుకోవడానికి ఎంత నాటకాలాడింది. అయినా వదలను. ఎలాగైనా నాకు తాతయ్యకి మధ్యలోకి రాకుండా, అసలు ఈ ఇంట్లోకే రానివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తా. అరే, ఇందాకటి నుంచి ఆ టైలర్ చెప్పినట్టే వెళుతున్నాను. చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. ఇంతకీ అరుణ్ ప్రసాద్ గారి బంగ్లా ఎక్కడా? చిచి, ఆ అరుణ్ ప్రసాద్ గారు ఈశ్వర్ ప్రసాద్ గారి కొడుకు కదా. పొరపాటున అరుణ్ ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడని అడిగితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళమంటారు. అందులో అంత తెంగరోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ అమ్మాయికి సరస్వతి తెలిసేమో అడుగుదాం. వద్దులే, సరస్వతి తెలుసా అంటే ఏ సరస్వత బి సరస్వత అని మళ్ళీ ఏబిసిడీలు మొత్తం చదివేస్తారు. ఈశ్వర్ ప్రసాద్ గారి బంగ్లా ఉన్నది ఒక్కటే కాబట్టి దాని గురించి అడుగుతాం. అమ్మాయి 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 ఏంటండి? ఈశ్వర్ ప్రసాద్ గారి బంగ్లాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? గంట నుంచి అడ్రస్ కోసం వెతుకుతున్నాను. చెప్పి పుణ్యం కట్టుకోమ్మా. అయ్యో, అంతసేపు ఎందుకు తిరిగారండి? ఆ బంగ్లా గురించి ఊళ్ళో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తాడు. తిన్నగా వెళ్ళి కుడివైపు తిరిగి తలెత్తి చూడండి, ఎదురుగా కనిపించేది ఆ బంగ్లా. అంతేనా? ఎంత చక్కగా చెప్పావమ్మా. నువ్వు తప్ప అందరూ తెంగరోళ్ళలాగానే ఉన్నారమ్మా, ఎవ్వరూ సరిగా చెప్పలేదు. అవును, ఈ ఊళ్ళో ఎవరూ పూర్తిగా మాట్లాడేంత వరకు ఉండరేమో. ఇందాక మేడంకు ఫోన్ చేసినప్పుడు అని కట్ చేశారు కదా, అప్పుడు సరిగా విన్నారో లేదో. అప్పటి మ్యాటరు ఇప్పటి మ్యాటరు కలిపి అప్డేట్ చేద్దాం. మేడం, ఇందాక ఫోన్ చేస్తే ఏం మాట్లాడకుండా అన్నారు కదా, అర్థమైందా మేడం? అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదే మేడం, ఇప్పుడే తెలిసింది, వెళుతున్నాను. అది చెప్పడానికే ఫోన్ చేశాను.
గుడ్ గుడ్. తొందరగానే సరస్వతి గురించి తెలుసుకున్నావు. వెంటనే తీసుకొచ్చేయి. లేదు మేడం, ఇంకా సరస్వతి గురించి తెలియలేదు. ఇప్పుడే తెలుసన్నావు. ఈశ్వర్ ప్రసాద్ గారి బంగ్లా ఎక్కడో తెలుసు అన్నాను. ఈ ఊళ్ళో అందరూ తెంగరోళ్ళ ఉన్నారు. ఈశ్వర్ ప్రసాద్ గారి అడ్రస్ అడిగితే ఊరంతా తిప్పించారు మేడం. కానీ ఈ అమ్మాయి ఎవరో గానీ కరెక్ట్గా చెప్పింది. ఏ కంబరం, ప్రతి పనికి మాలిన విషయం చెప్పడానికి ఊరికే ఫోన్ చేసి విసిగించకుండా తొందరగా వెళ్ళిన పని చూసుకుని రా. ఎస్ మేడం. ఓకే మేడం. ఓ నువ్వా? చాలా థ్యాంక్స్ అమ్మా, మొత్తానికి అడ్రస్ కరెక్ట్గా చెప్పావు. అవును, ఈశ్వర్ ప్రసాద్ గారి బంగ్లాలో మీకేం పని? మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఓకే, వస్తున్నాను. కూర్చోమని చెప్పు. ఓకే మేడం.